మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 52వ అధ్యాయము చాలా ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల్లో చదువుతున్న మాట నేనైతే, ఇక్కడ చూడండి, అంతగా తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి గుర్తు చేస్తున్నాడు. నేనైతే అంటే ఈ మాట ఎక్కువ సందర్భం ఎక్కడ వాడుతూ ఉంటారంటే మనిషి యొక్క జీవితంలో వేరు వారి జీవితాల్లో ఎలా నడిపించబడుతానో నాకు తెలియదు, కానీ నేనైతే అనే మాట వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రణాళికలో ఈయన దోయేగు ఆ యొక్క వ్యక్తి దావీదునంట మోసం చేసి ఆ వ్యక్తి అపేదమైన స్థితిలో తీసుకొచ్చిన పరిస్థితిలో అందరూ అంటూ ఉన్నారు, దావీదు పని అయిపోయింది, దావీదు పని యొక్క జీవితంలో ఇక మరణించవలసిన స్థితి వచ్చింది అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆ వ్యక్తి అంటున్నాడు, దావీదు, నేనైతే నా దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఈ పచ్చని ఒలీవ చెట్టు వలె నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో. ఈ పచ్చని ఒలీవ దేనికి నిదర్శనం అంటే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం మన స్థితిని బట్టి కరువు స్థితిలో కూడా ఇది ఏం చేస్తుందంటే ఏ మాత్రము ఎండిపోయిన స్థితిలోనికి రాదు. ఇది అంటే ఫలించే ఆ యొక్క ఆకులు ఒక అందమైన స్థితిలో, అది ఏమాత్రం ఎండిపోయే స్థితిలోనికి రాకుండా అది అలాంటి స్థితిలో కనపడుతూ ఉంది. కనుక అంటే మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఒకటి మన యొక్క స్థితిని బట్టి ఎన్నో శ్రమలో ఎన్నో బాధాకరమైన పరిస్థితులు వస్తాయి, కానీ మన జీవితాలలో ఒక ఒలీవ చెట్టు ఆకుల వలె మనం ఫలించే అనుభవంలో ఆకు ఆ విధమైన స్థితిలో పచ్చగా ఆ విధమైన స్థితిలో ఉన్నదో అలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. రెండు, మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఆ యొక్క ఏరు లోతైన వేరుగా మార్చబడిందంట. అది పచ్చని ఒలివ చెట్టు. ఆ లోతైన వేరు ఏ విధంగా మలిపించబడిందో అలాగే మనము కూడా మన యొక్క స్థితిని బట్టి దేనికి గాలికి కదలకుండా, అంటే ఏ యొక్క మాటలు జీవితాల్లో వినకుండా, ఏ స్థితిని బట్టి ఎవరో ఏదో మాట్లాడుతూ ఉన్నా మనిషి ఏ విధమైన స్థితిలో కొనసాగించబడాలంటే దేవుని యొక్క మందిరములో ఒక ఏరు వలె నిలిచిన వారిగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. మూడు, ఏం చేయబడాలంటే ఇది నూనెని ఇస్తుంది అంటున్నాడు. దీనికి నిదర్శనం ఏమిటంటే మన జీవితాలలో ఆ అభిషేకాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నదని గ్రహించాలి. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వెలుగుగా చేశాడని మనం గ్రహించాలి. చూడండి, అంటే అభిషేకము, మనకిచ్చిన అభిషేకము, ఆ అభిషేక తైలము జ్ఞాపకం చేసుకుంటే మనం మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ యొక్క ఒలీవ నూనెకు నిదర్శనంగా మనకిచ్చిన అభిషేకాన్ని కానీ ఆ దేవుని సందులో మనల్ని వెలిగించిన వెలుగు కానీ మనం దేవుని ఎదుట కలిగి ఉండాలి. కనుక అప్పుడు మన జీవితాల్లో ఇక్కడ అంటున్న మాట బట్టి నిత్యము దేవుని కృపలో నేను నమ్ముకొనుచున్నాను, పరిస్థితులు కాదు, కృపని నమ్మాను. చూడండి, అంటే ఏ పరిస్థితిలో ఉన్నా నా జీవితంలో నేను దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాను. నేను నా దేవుని ఎదుట పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు.
ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా దావీదు వలె నువ్వు చెప్పగలుగుతున్న స్థితిలో కనపడుతున్నావా? దావీదు వలె నీ జీవితంలో ఈ విధమైన స్థితిని బట్టి నేను నా దేవునిని నమ్ముకున్నాను కనుక నా జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా నేనైతే ఆ దేవుని యొక్క మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పగలిగే స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా? 2, నీ జీవితంలో ఏం చేయాలంటే ఆ కృప కోసం చూడాలి. 1, దేవుని నమ్ముకుంటూ నడిపించబడాలి. 2, ఆయన కృపలో మన జీవితాలు ఎదురు చూస్తున్న వారిగా మన జీవితాలు కావాలి. లేఖనాలు చదువుతూ ఉంటాయి. కీర్తనలో 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నేనైతే నీ కృపా బాహుళ్యతను బట్టి నీ మందిరములో ప్రవేశించుచున్నాను. అంటే ఆయన కృపా బాహుళ్యము చొప్పున మనం ఆ బాహుళ్యమునకు బట్టి ఆ దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించేవారిగా మార్చబడాలి. లేఖనాలు చదువుతూ ఉంటాయి, మన నీతి క్రియలు కాదు కానీ కేవలం ఆయన కృపేనంట మనల్ని రక్షిస్తుంది. ఆయన కృప చేతను మనం రక్షించాలని చూద్దాం. ఇది కేవలం దేనికి? ఆయన కృప మన పట్ల సంకల్పించిన విషయాలను బట్టి ఆయన మన పట్ల ఉన్న ఆ యొక్క కృప, విస్తారమైన కృప ఆయన మన జీవితాల్లో ఉంచాడు. కానీ ఆ కృపనే కొంతమంది కాపాడుకోలేని స్థితిలో ఉంటారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అందరి యోగ్యతను చూస్తారు, కానీ అక్కడ కృపను చూసి వారు దేవుని సన్నిధిలో ఏ విధమైన స్థితిలో కొనసాగించబడతారు. ప్రతి ఒక్కరు తన జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకుంటారు, కానీ దానిలో నిలవలేని పరిస్థితిలో కలిగి ఉంటారు. కానీ నీ జీవితంలో ఏం చేయబడాలంటే ఆయన కృపను ఎదురు చూస్తూ నడిపించబడే స్థితిలోకి రావాలి. చూడండి, 1, నమ్ముకొనుచున్నట్లుగా మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో నమ్ముకున్న వారిగా మార్చబడాలి. 2, దేవుని యొక్క కృపను మనం అనుభవించేవారుగా మార్చబడే స్థితిలోనికి రావాలి. అలాగే 3, నీ జీవితంలో ఏం చేయబడాలంటే నీ స్వరూపాన్ని చూశాను అనే విధమైన స్థితిలో, అంటే నేను నీతిని ఆయన ముఖ దర్శనం చేస్తున్నాను, అంటే ఆయన యొక్క సన్నిధిలో మేలును అనుభవించగలుగుతున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆ యొక్క దర్శనం బట్టి ఆ యొక్క ఇచ్చిన ఆ యొక్క మొక్కము ఆ విధమైన స్థితిలో దాన్ని చూసి కొనసాగించబడుతున్నాను అనే విధమైన స్థితిలో రావాలి. ఇక్కడ చాలా సందర్భం ఉన్నది. ఇక్కడ ఉన్న మాటలు బట్టి చాలా ఆంతర్యం ఉన్నది. నేనైతే దేవుని యొక్క మందిరములో అని చెప్పగలుగుతున్నాడంటే ఆయన అనుభవించగలిగిన వాడిగా మార్చబడ్డాడు కనుకనే అతడు తన పట్ల అతని జీవితంలో ఆ విధమైన స్థితిలో కొనసాగించబడ్డాడు కనుకనే తన యొక్క స్వరూపమును దేవుని యొక్క స్వరూపాన్ని కలిగిన వాడిగా చూశాడు కనుకనే ఇప్పుడు అంటున్నమాట కీర్తనలో 17వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, నేనైతే నీ నీతిని బట్టి నీ ముఖమును చూచెదను. నేను నా జీవితంలో నీ యొక్క స్వరూప దర్శనంతో తృప్తి పొందుతున్నాను, తృప్తి చెందేదను. చూడండి, అంటే ఇప్పుడు మనం ఆ స్వరూప దర్శనాన్ని కలిగి మనం నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఆ స్వరూప దర్శనాన్ని చూసి నేనైతే నీ యొక్క నీతిని బట్టి నీ ముఖమును చూసి మేలుకొనినప్పుడప్పుడు నీ యొక్క స్వరూప దర్శనముతో తృప్తి పొందుతున్నాను. అందరూ తమ జీవితాల్లో ఏం చేస్తుంటారు? లోకపు ఆశీర్వాదాల చేత వారి జీవితాల్లో అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే నేనైతే నీ ముఖమును చూస్తున్నాను, నీ ముఖములో నా యొక్క స్వరూపం చూసుకొని నా జీవితంలో ఆనందపడుతున్నాను అంటున్నాడు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి 1, నమ్ముకున్న వారిగా మనం నడిపించబడిన స్థితిలోనికి రావాలి. 2, మన జీవితాల్లో దేవుని యొక్క కృపను చూసే విధమైన స్థితిలోకి రావాలి. 3, ఆయన స్వరూప దర్శనాన్ని మనం చూడాలి. 4, మన జీవితాల్లో ఏం కావాలంటే నేనైతే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
అంటే ఈ 4 అనుభవాలు ఏం చేయబడాలంటే మన జీవితాల్లో కృతజ్ఞతా భావం చూపించాలి. ఇక్కడ అంటున్న మాటను బట్టి నేనైతే ఇక్కడ అంటున్న మాట నిత్యము నీ దేవుని కృపలో నమ్ముకొనుచున్నాను అని చెప్పి దాన్ని బట్టి ఇక్కడ తనలో తన జీవితాన్ని కృతజ్ఞత భావం చూపిస్తున్నట్లు కనబడుతుంది. కీర్తనలు 75:9 వచ్చులు అంటాడు, నేనైతే నిత్యము ప్రకటించేదను యాకోబు దేవునికి కీర్తనలు పాడేదను అంటున్నాడు. చూడండి, అతని యొక్క జీవితంలో ఒక కృతజ్ఞత భావం. నేనైతే ఈ విధమైన స్థితిలో నడిపించబడుకున్నాను అని చెప్పగలుగుతున్నాను. మరి నీ జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించగలుగుతున్నావా? అలాంటి స్థితిలో చెప్పగలిగే స్థితి నీకు ఉంటుందా? ఒకటి, నమ్ముకొని నడిపించబడుతూ ఉండాలి. ఆ నమ్ముకున్న దాన్ని బట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పచ్చని ఒలీవ చెట్టు వలె మన జీవితాలు ఏమాత్రం కరువు స్థితిలో కూడా ఆకులు రాలిపోయిన పరిస్థితి రాకూడదు. లోతైన వేరు చేత మనం దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారిగా మార్చబడాలి. అలాగే అభిషేకము వెలుగును మనం ఏమాత్రం దానిని ఆర్పివేసుకునే స్థితిలోనికి రాకుండా కాపాడుకోవాలి. మన జీవితాలలో ఆయన కృపను చూసిన వారమై ఆ కృపను బట్టి వెంబడించే వారిగా మార్చబడాలి. అలాగే ఆయన స్వరూప దర్శనాన్ని కూడా కలిగి నడిపించబడాలి. అలాగే మన జీవితాల్లో కృతజ్ఞత భావాన్ని చూపించే స్థితిలోనికి రావాలి. మనుషుల లేఖనాలు చదువుతూ ఉంటాయి, కృతజ్ఞత లేని హృదయము అంధకారమయం అంటాడు. కృతజ్ఞత లేని హృదయము మనిషి జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఒక చీకటి సంబంధమైన దానిలోకి వెళ్ళిపోతుంది. ఇదనం నీతో మాట్లాడుతున్న వాటిని బట్టి నీవు ఎలా నడిపించబడుతున్నావు దేవుని సన్నిధిలో? ఒక యెహోషువ అంటాడు, ఏమంటాడు? నేనైతే నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. చూడండి, నీకు అలాంటి కృపలో నీవు ఎలాంటి స్థితిలో చెప్పగలిగే స్థితిలోనికి రావాలి. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, నేనైతే నా జీవితంలో ఎలా నడిపించబడుతున్నాను, నా యొక్క జీవితంలో నేను నమ్ముకున్న దేవుడిని ఈ విధంగా నేను ఆరాధిస్తున్నాను కనుక నా జీవితంలో నేనైతే ఇలా ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం నీకు ఉండాలి. నా జీవితంలో ఇలాంటి స్థితిలో నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా జీవితంలో ఆయన కృప కోసం నేను ఎదురు చూస్తున్నాను అనే ఒక సంకల్పం చేత నువ్వు నడిపించబడాలి. ఎన్నో పరిస్థితులు బట్టి ఏదైనా పరిస్థితిని బట్టి నీ జీవితంలో ఆ పడిపోయే స్థితి వస్తుందేమో, కానీ నువ్వేం చేయాలంటే నువ్వు ఆయన స్వరూప దర్శనాన్ని కలిగి నడిపించబడిన స్థితిలోనికి రావాలి. అలాగే నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితాల్లో మేలు అనిపించగలుగుతున్నావు, నడిపించబడుతున్నావు కనుక నీకు ఒక కృతజ్ఞత భావం చెల్లిస్తూ దేవునిని ఆరాధించగలుగుతూ దేవుని సన్నిధిలో స్తుతించేవారుగా మార్చబడగలిగే స్థితిలోనికి రావాలి. అక్కడ యెహోషువ గారు అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, మీరు మీ ఇష్టం, మీరు ఎక్కడ మీరు జీవితాల్లో ఇతర దేవతలు మీరు సేవిస్తారో మీ ఇష్టం, కానీ నేనైతే నా యొక్క సన్నిధిలో నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవించదము అనే మాటలు మన జీవితాలు కలిగి ఉంటాం. అలాంటి కృపను మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో కొనసాగించబడే వారికి మార్చబడాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నామో, మన జీవితాల్లో ఆ కృపలో మన జీవితాలు కాపాడుకొని నడిపించగలుగుతున్న స్థితిలో ఉంటున్నామో లేదో జ్ఞాపకం చేసుకో. కానీ నేనైతే అనే మాట మన జీవితాల్లో కొన్ని విషయాల్లో పనికి వస్తుంది, కొన్ని వాటిలో మనం మాట్లాడుకునే స్థితిలో ఉండాలి. ఒక రాజు గౌరవిస్తూ ఉంటాడు, గర్విస్తూ ఉంటాడు. ఆ గర్వం తన జీవితాల్లో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అది దేవుని బట్టి అతిశయించాలి, కానీ తన జీవితంలో తనకు తాను అతిశయించబడే స్థితిలోకి నడిపించబడకూడదు. ఇక్కడ నేనైతే అనే మాట దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చే వాళ్ళలో ఆ విధమైన స్థితిలో కొనసాగించబడాలి, కానీ నేనైతే నా ద్వారానే నేనే చేశాను, నా వల్లనే ఇదన్నీ సాధ్యం, నా వల్లనే ఇది సమస్తం వచ్చిందని ఒక వ్యక్తి ఏం చేసుకుంటున్నాడంటే గర్విస్తూ ఉన్నాడు. తన గర్వం ఏ విధమైన పరిస్థితికి వచ్చిందంటే ఒక పశువులే మార్చబడి గడ్డిని మేసిన పరిస్థితి వచ్చింది.
కానీ మనం ఎక్కడంటే మన జీవితాలు ఉండాలంటే దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పగలిగే శక్తిలోనికి, ఆయా విధమైన స్థితిలోనికి నువ్వు రావాలి. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు వారి వారి జీవితాలను బట్టి, వారి వారి స్థితులను బట్టి, వారి విధమైన స్థితిలో ఏదో మా జీవితాలను ఇది నేనే చేశాను అని అనుకుంటూ మనిషి జీవితం ఏం చేయబోతుందంటే పతనానికి దారి తీసుకుంటున్న పరిస్థితి. కానీ మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో నేనైతే పచ్చని ఒలీవల చెట్టు వలె నేనున్నాను. నేనైతే ఆ దేవుని యొక్క మందిరంలో ఒక నాటబడిన ఒలీవ వలె ఉన్నాను. ఆ దేవుని యొక్క మందిరంలో నా జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నానంటే నేను ఆ యొక్క జీవితంలో ఒక అభిషేకం చేత ఆ యొక్క వెలుగుకరమైన, ఆ యొక్క ప్రకాశవంతమైన ఒక వెలుగుగా నేను ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం నీకు ఉండాలి. కానీ ఆ రాజు తన జీవితంలో గర్విస్తున్నాడు. ఇది నా వలనే సాధ్యము, నేనే చేశాను ఇది అని చెప్పి అనుకుంటూ తన జీవితాన్ని పతనానికి తీసుకెళ్ళిన పరిస్థితి. కానీ మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాన్ని బట్టి నేనైతే ఆ దేవుని యొక్క మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అలాంటి మన జీవితాల్లో పచ్చని ఒలీవ చెట్టు వలె మన జీవితాల్లో కలిగి ఉందాం. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు. ఇది మనం ప్రత్యేకంగా మాట్లాడిన మాటను బట్టిన స్తోత్రాలు. అయ్యా, నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివల చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపను నమ్ముకొనుచున్నానని చెబుతున్నాను. అట్టి కృప మా జీవితాల్లో కూడా నీ సన్నిధిలో నా తండ్రి మేము నమ్ముకున్న వారుగా మనం నడిపించబడే కృపను దయచేయండి. ఇది పచ్చగా వండుతున్న తండ్రి అయ్యా, కరువు స్థితిలో కూడా మేము ఏ విధమైన స్థితిలో ఎండిపోయే స్వభావానికి రాకుండా, అయ్యా శ్రమలలో, బాధలో, కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోక, మా జీవితాలు ఎండిపోయిన విశ్వాసం చేత మేము నింపబడక, మేము ఒక నా తండ్రి పచ్చని అయ్యా ఒలీవ ఆకువలే మా జీవితాల్లో ప్రతి విషయాలలో మేము ఆకువలే మేము నా తండ్రి మా జీవితాలు పచ్చగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా, లోతైన వేరు చేత అయ్యా నీ సన్నిధిలో ఒక నిత్యము అయ్యా ఒక నిలకడ, ఒక స్థిరమైన ఆ యొక్క స్థితిలో ఏరు నాటబడినట్లుగా మా జీవితాల్లో మేము కూడా నీ సన్నిధిలో నాటబడే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి, ఒలీవ చెట్టు నూనె ఇస్తుంది. అలాగే మా జీవితాల్లో మాకు ఇచ్చిన యొక్క అభిషేకాన్ని, మాకు ఇచ్చిన యొక్క వెలుగుని ఏమాత్రం నిర్లక్ష్యపరచకుండా ఆ వెలుగుని మేము ప్రకాశించబడే కృపను మాకు దయచేస్తూ మీ సన్నిధిలో సహాయం చేయండి. అయ్యా, మాకు నేర్పిన యొక్క 4 అనుభవాలు నీ సన్నిధిలో మేము నేర్చుకొని ఉన్నాం. అయ్యా, నీ కృప యందు నా తండ్రి నమ్మిక ఉంచాలని, నీ కృపను చూడాలని, అయ్యా నీ యొక్క స్వరూప దర్శనాన్ని కలిగి ఉండాలని, నీ సన్నిధిలో నా తండ్రి మాకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు మాట్లాడిన మాటను బట్టిన స్తోత్రాలు. అటు కృప మాకు అనుగ్రహిస్తూ నిత్యం నీ సన్నిధిలో కృతజ్ఞత భావం చెల్లిస్తూ మేము ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె నీ సన్నిధిలో నాటబడే కృపను మాకు దయచేస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి.